పదును లేని కత్తి, గుళ్ళు లేని పిస్తోలు. మొదటి భాగం. షర్ట్ జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి తెరిచి లోపల తడిమి చూశాడు సుందరం. ఖాళీగా ఉన్నది. చికాకుతో సిగరెట్ ప్యాకెట్ విసిరి అవతల పారేశాడు. సుందరం పక్కన సిమెంట్ సోఫాలో కూర్చొనున్న మనిషి బంగారం రంగు సిగరెట్ కేసు సుందరానికి అందించి, సిగరెట్ కావాలా అని అడిగాడు. సుందరం ఆశ్చర్యంగా అతన్ని చూశాడు. చీకట్లో అతని మొహం స్పష్టంగా కనిపించడం లేదు. ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. చేతి గడియారం తళతళా మెరుస్తోంది. వేలికి ఉంగరమున్నది. తనలా అతను బికారీ కాడని సుందరం గ్రహించాడు. థ్యాంక్స్ చెప్పి సిగరెట్ వెలిగించి సిగరెట్ కేసు తిరిగి అతనికిచ్చేశాడు సుందరం. ఈ బీచ్లో కూడా గాలి లేదు, ఉక్కపోస్తోంది అని ఆ మనిషి అన్నాడు. అవును, చాలా ఉక్కగా ఉన్నది అని సుందరం అన్నాడు. అతను ఓ సిగరెట్ వెలిగించి, మీది ఈ ఊరేనా అని అడిగాడు. అవును అని సుందరం అన్నాడు. ఉద్యోగంలో ఉన్నారా అని అతను అనగానే, లేదు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను అని సుందరం చాలా మర్యాదగా జవాబు చెప్పాడు. ఏమో, అదృష్టం కలిసి వస్తే అతనే తనకు ఉద్యోగం ఇవ్వవచ్చు అనుకున్నాడు. ఏం చదువుకున్నారు, టైపింగ్ వచ్చా అని అతను అనగానే, ప్రీ యూనివర్సిటీ, టైపింగ్ రాదు అని సుందరం అన్నాడు. హా, అయితే ఉద్యోగం దొరకడం కష్టమే అని ఆ మనిషి తన అభిప్రాయం వెలిబుచ్చాడు. నెల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను, ఉద్యోగం దొరుకుతుందనే ఆశపోయింది అని సుందరం అన్నాడు. మీ నాన్నగారు ఉద్యోగంలో ఉన్నారా అని ఆ మనిషి అనగానే, లేదు, ఈ మధ్యనే పోయారు, అందువల్ల నేను ఉద్యోగం చేయక తప్పనిసరి అయింది, లేకపోతే ఇంకా చదువుకునేవాణ్ణి అని సుందరం అన్నాడు. కుటుంబ భారం మీ మీద పడిందన్నమాట అని అతను అనగానే, అమ్మ, చెల్లెలు చదువుకుంటోంది అని సుందరం అన్నాడు. ఆస్తేమీ లేదా అని ఆ మనిషి అడిగాడు. సుందరం నవ్వి, స్కూల్ టీచర్కి వచ్చే జీతంతో ఆస్తి ఏం సంపాదించగలడు మా నాన్న అని సుందరం అన్నాడు. మరి మీరు ఉండడం ఎక్కడ అని అతను అడిగాడు. ఇక్కడే, ట్రిప్లికేన్లో అని సుందరం అనగానే, సిమెంట్ సోఫాలో కూర్చొనున్న ఇంకో మనిషి లేచి వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలైంది. సుందరం ఆ మనిషి మాత్రం మిగిలారు. మీకు ఏముద్యోగం కావాలి అని అతను అడగగానే సుందరం మొహం వికసించింది. ఏదైనా సరే, జీతం వచ్చే ఉద్యోగం అని సుందరం నవ్వుతూ అన్నాడు. నాకో చిన్న పని చేసి పెడితే డబ్బిస్తాను అని అతనన్నాడు. ఏమిటది అని సుందరం ఆతృతగా అడిగాడు. మనకెదురుగా అక్కడ ఇసుకలో చీకట్లో ఒక యువకుడు, ఒక యువతి కూర్చున్నారు. బహుశా ఇంకాసేపట్లో వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. వాళ్ల వెనకే వెళ్ళి వారిద్దరూ ఎక్కడుంటున్నారో తెలుసుకోవాలి. వాళ్ల పేర్లు, చిరునామాలు తెలుసుకొని నాకు చెప్పాలి అని అతనన్నాడు. సుందరం ఆశ్చర్యంతో అతని వైపు చూశాడు. నేను కోరిన విషయాలు తెలుసుకొని చెబితే 50 రూపాయలిస్తాను అని అతనన్నాడు. వాళ్ళెవరు, వాళ్ళెక్కడుంటున్నారో మీకెందుకు అని సుందరం అడిగాడు. వాళ్ళెవరో తెలిస్తే మీరు చేసే పనేమున్నది, వాళ్లతో నాకేం పనో మీకు చెప్పనవసరం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే నేనడిగిన పని చేసి పెట్టండి అని అతనన్నాడు. వాళ్ల విషయం మీకెందుకు అని సుందరం అనగానే, చెప్పను, మీరు నేను కోరిన విషయాలు కనుక్కొని రండి, నేనిక్కడే ఉంటాను అని అతనన్నాడు. వాళ్ళు ఏ మార్మూలున్నారో, నేనిక్కడికి తిరిగి వచ్చేందుకు ఎంత ఆలస్యమవుతుందో అని సుందరం అభ్యంతరం చెప్పాడు. ఎంత ఆలస్యమైనా ఇబ్బంది లేదు, తిరిగి వచ్చేటప్పుడు టాక్సీ ఎక్కిరండి, డబ్బు నేనిస్తాను అని ఆ మనిషి అన్నాడు. నేను తిరిగి వచ్చేటప్పటికి మీరు లేకపోతే టాక్సీ డ్రైవర్ డబ్బు కోసం నన్ను పట్టుకోడు అని సుందరం సందేహం వెలిబుచ్చాడు. అతను పర్సు తీశాడు. ఆ మసక వెలుగులో సుందరానికి పర్సు నిండా నోట్లు కనిపించాయి. ఓ 5 రూపాయల నోటు తీసి సుందరానికిచ్చాడు. 5 రూపాయలిచ్చారు, నేను తిరిగి రాకపోతే అని సుందరం నవ్వుతూ అడిగాడు. అతను నవ్వి, మనలో ఒకరు రెండో వాళ్ళని నమ్మాలి. మీరు తిరిగి వచ్చేటప్పటికి నేనుండనేమోనని మీకు అనుమానం కలిగింది. సరే, మీరు తిరిగి రాకపోతే నాకయ్యే నష్టం 5 రూపాయలేగా అని అతనన్నాడు. వాళ్ళెక్కడ కూర్చున్నారు, వాళ్ల గుర్తులు చెప్పండి అని సుందరం అన్నాడు. అదిగో అక్కడ మెర్క్యూరీ దీపం వెలుగుతోందే, ఆ దీపానికి కుడివైపున చీకట్లో కూర్చున్నారు. ఆ అమ్మాయి చామన్ ఛాయ, తెల్ల చీర కట్టుకొని ఎర్ర జాకెట్ వేసుకున్నది. అతను పైజామా లాల్చీ వేసుకున్నాడు. పైకి దువ్వుకున్న ఉంగరాల జుట్టు, ఎర్రగా ఉంటాడు అని ఆ మనిషి అన్నాడు. ఆల్రైట్, వస్తాను
అని సుందరం ఇసుకలోకి నడిచి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా విశ్వం అంబాసిడర్ కారు పోర్టుకోలో ఆపి చకచక ఇంట్లోకి వెళ్ళాడు. హాల్లో దీపాలు వెలుగుతున్నాయి, కానీ ఎవరూ లేరు. నౌకర్ని పిలిచి, అమ్మగారేరి అని విశ్వం అడిగాడు. మేడ మీద ఉన్నారు అని నౌకర్ అన్నాడు. విశ్వం చకచక మేడమెట్లెక్కాడు. బాల్కనీలో దీపం వెలుగుతోంది. తలుపు పక్క నుంచి చీర కుచ్చెళ్ళు కనిపించాయి. రేవతి, నువ్విక్కడున్నావా అంటూ బాల్కనీలోకి వెళ్ళి తలుపు దగ్గర ఆగిపోయాడు విశ్వం. రేవతి పేము కుర్చీలో కూర్చొనున్నది. ఆమెకెదురుగా పేము కుర్చీలో ఓ యువకుడు కూర్చొనున్నాడు. వాళ్ళిద్దరికీ మధ్య గుండ్రటి బల్ల ఉన్నది. బల్ల మీద ఖాళీ కప్పులున్నాయి. భర్తను చూసి, ఇంత ఆలస్యమైందేం అని రేవతి అడిగింది. విశ్వం జవాబు చెప్పకుండా వెనక్కు తిరిగాడు. చకచక నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళి కోటు విప్పి వంకెకి తగిలించి బూట్స్లతోనే మంచం మీద పడుకొని రేవతి వస్తుందని తలుపు వైపు చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. రేవతి రాలేదు. లేచి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ వేసి వచ్చి మళ్లీ పడుకున్నాడు. అంతలో నౌకరు వచ్చి, నీళ్లు పెట్టాను అని అన్నాడు. విశ్వం తలూపాడు. నౌకరు వెళ్ళిపోయాడు. విశ్వం స్నానం చేయడానికి లేవలేదు. అరగంటైంది. లేచి వెళ్ళి స్నానం చేద్దామని అనుకుంటూ ఉండగా బాల్కనీలో నుంచి మాటలు వినిపించాయి. అతను వెళ్ళిపోతున్నాడు. రేపురా, సాయంకాలం ఏం చేస్తావ్ అని రేవతి అన్నది. బహుశా వస్తానని అతను జవాబు చెప్పాడు. తర్వాత 5 నిమిషాలకు రేవతి విశ్వం పడుకున్న గదిలోకి వచ్చింది. మేనత్త కొడుకైతే కావచ్చు, చిన్నప్పట్నుంచి కలిసి ఆడుకొని ఉండవచ్చు, కానీ హద్దు మీరిపోతున్నావు అని విశ్వం రేవతి గదిలోకి రాగానే అన్నాడు. ఏం హద్దు మీరాను? ఏం తప్పు పని చేశాను? కొంచెం విపులంగా చెప్పండి అని రేవతి కోపంగా అడిగింది. విశ్వం లేచి కూర్చొని, విపులంగా చెప్పాలా? నేనింటికి వచ్చిన గంటకి కాని వచ్చి పలకరించేందుకు రాణిగారికి తీరిక లేదన్నమాట అని అన్నాడు. బాల్కనీలోకి వచ్చి మేనర్స్ లేకుండా అతన్ని చూసి పలకరించకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అతన్ని ఒంటరిగా వదిలేసి మీ వెనక పరిగెత్తుకు రావాలా అని రేవతి అడిగింది. ఎందుకు పరిగెత్తుకొస్తావు? అతని వెనకే పరిగెత్తుతావు అని విశ్వమన్నాడు. మీ ధోరణి నాకేమీ నచ్చడం లేదు అని రేవతి అనగానే విశ్వం లేచి నిల్చొని రేవతిని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. పెళ్లినాటికి ఇప్పటికీ అంటే ఆ 5 ఏళ్లలో రేవతిలో మార్పేమీ రాలేదు. అదివరకటి కంటే కొంచెం ఎక్కువ అందంగా, నిండుగా తయారైంది. నీ ధోరణి నాకంతకన్నా నచ్చడం లేదు. చాలా వరకు సహించాను, ఇక సహించదలుచుకోలేను. ఆ శ్రీధర్ ఇంక ఇక్కడికి రావడానికి వీల్లేదు. అతన్ని నువ్వు కలుసుకోవడానికి అంతకన్నా వీల్లేదు అని విశ్వం బూట్స్ తీసి గదిలోకి ఓ మూలకి గిరాటేస్తూ అన్నాడు. రేవతి భర్తని రుసరుసా చూసింది. కోపంతో ఆమె చెక్కిళ్ళు ఎర్రనయ్యాయి. పొద్దున 8 గంటలకు ఆఫీస్కెళ్ళి రాత్రి 9 ఇంటికొస్తారు మీరు? గోళ్లు గిల్లుకుంటూ గోడలు చూస్తూ ఈ ఇంట్లో ఒంటరిగా కూర్చోవాలనా మీ ఉద్దేశం? శ్రీధర్తో కులాసాగా సాయంత్రాలు కబుర్లు చెప్పుకోవడం తప్ప నేను చేసిన తప్పేమిటి? నా ప్రవర్తనలో అసభ్యత ఏదైనా చూపించగలరా అని రేవతి ఉద్రేకంతో అడిగింది. రేవతి, నీతో వాదించేందుకు నాకు ఓపిక లేదు, ఇష్టమూ లేదు. నువ్వతనితో మాట్లాడడానికి వీల్లేదు. పొద్దున ఇంట్లో నుంచి వెళ్ళి రాత్రెప్పుడో వస్తుంటే నేను నా మేనత్త కూతుళ్లతో సరసాలాడడానికి వెళ్ళడం లేదు. పని, ఊపిరాడని పని. ఎందుకంత కష్టపడి పనిచేస్తున్నాను? నువ్వా ఖరీదైన చీరలు కట్టుకోవడానికి, నీకేమీ లోటు లేకుండా ఉండడానికని జ్ఞాపకముంచుకొని నోరు కట్టిపెట్టుకో అని విశ్వమన్నాడు. ఖరీదైన చీరలుంటే సరా, సుఖం లేకపోయాక అని రేవతి అన్నది. ఆమె పెదవులు వణికాయి, కళ్ళు చెమ్మగిల్లాయి. చీరలక్కర్లేదా? మాసి చిరిగిపోయిన బట్టలు కట్టుకొని ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం చూసుకుంటూ కూర్చొనుంటే బావుంటుందా అని విశ్వం వెటకారంగా అన్నాడు. ఇంట్లో క్షణం ఉండకుండా, పెళ్ళాంతో మాట్లాడేందుకు తీరిక లేకుండా పెళ్ళాన్ని 24 గంటలు ఇంట్లో ఒంటరిగా ఉండమనడం బావుందా అని రేవతి అడిగింది. షటప్! అయినదానికి కానిదానికి వాదించకు. ఆ శ్రీధర్ని ఇక కలుసుకోవడానికి వీల్లేదు, అది నిశ్చయం. రేపు సాయంత్రం అతను వస్తే వెళ్ళమని చెప్పు అని విశ్వమన్నాడు. నేను చెప్పను. అతనితో మాట్లాడడంలో నాకేమీ తప్పు కనిపించడం లేదు అని రేవతి అన్నది. నీకు కనిపించదు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పి తన్ని గెంటేస్తాను అని విశ్వం పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు. నేనతనింటికి వెళ్తాను, బయట కలుసుకుంటాం, అప్పుడేం చేస్తారు
అని రేవతి రోషంతో అడిగింది. చూడు మరి అమ్మాయిలకి క్రాస్ కనెక్షన్స్ అంటే భలే ఖుషి. అవునన్నా. వీడేవో క్రాస్ కనెక్షన్ లా ఉన్నాడు, పని చూడరా. అటువంటి పిచ్చి పనులు చేశావంటే ఆ తర్వాత చింతిస్తావు అని విశ్వం షర్టు విప్పి వంకెకి తగిలించి అన్నాడు. బెదిరిస్తున్నారా అని రేవతి అడిగింది. లేదు, హెచ్చరిస్తున్నాను అని విశ్వమన్నాడు. ఏం చేస్తారు అని రేవతి అనగానే, ఏమో, నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తానేమో, లేక ఎముకలు విరగ తంతానేమో, గొంతు నులిమి చంపేస్తానేమో, నాకే తెలియదు అని విశ్వం రేవతి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. రేవతి మంచం మీద చతికిలబడి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా చల్లగాలి కోసం అందరిలా తను సముద్రపు ఒడ్డుకు వచ్చినట్లు నెమ్మదిగా 2 చేతులు ఊపుకుంటూ ఇసుకలో కాలు ఎత్తి ఎత్తి వేస్తూ మెర్క్యూరీ దీపం వైపు సుందరం నడిచాడు. ఆ దీపానికి కుడివైపున కొంత దూరంలో ఇసుకలో కూర్చొనున్న 2 ఆకారాలు అస్పష్టంగా కనిపించాయి. అతను చెప్పిన వాళ్ళు వీళ్లే అయి ఉండాలనుకుంటూ నెమ్మదిగా వాళ్ల వైపు వెళ్ళి వాళ్లు కూర్చొనున్న చోటు పక్కగా సుందరం నడిచాడు. ఆమె తెల్లని చీర, అతని తెల్లని లాల్చీ చూసి వాళ్లే అని నిశ్చయించుకున్నాడు. అబ్బా, నువ్వు తొందరపడకు రాజు, నెమ్మదిగా పరిస్థితులు చక్కబడతాయిగా అని ఆ అమ్మాయి అతనికి ధైర్యం చెబుతోంది. స్వచ్ఛమైన ఉచ్చారణ, మధురమైన కంఠస్వరం. ఇంకాసేపు ఆమె మాట్లాడితే ఎంత బావుంటుంది అని సుందరానికి అనిపించింది. దగ్గరికి వెళ్ళి ఆమె ముఖం చూడాలనిపించింది. ఎంతకాలం సహించి ఊరుకోవడం, నాకు ఓపిక పోతోంది అని అతనన్నాడు. వాళ్ల వైపు తిరిగి చూడకూడదని సుందరం నిశ్చయించుకున్నాడు. అందుకే సముద్రపు కెరటాల వైపు చూస్తూ ఒడ్డువైపు నడిచాడు. తమ అంగీకార సమస్యలు చర్చించుకుంటున్న ఆ యువతీ యువకులు సుందరం రావడం గమనించలేదు. ఒడ్డుకి కొంచెం దూరంలో చేపల వాళ్ల పూరి గుడిసెలున్నాయి. ఒక గుడిసె పక్కన కూర్చున్నాడు సుందరం. తనకి వాళ్లు కనిపిస్తున్నారు, తను వాళ్లకు కనిపిస్తాడు. కాని తను అటు రావడం, అక్కడ కూర్చోవడం వాళ్లు చూసి ఉండరు. ఆ యువతీ యువకులు ఎవరు? అతని పేరు రాజు, ఆ అమ్మాయి పేరేమిటో, తనకు డబ్బిచ్చిన మనిషికి వీళ్లకి సంబంధం ఏమిటో? వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి బంధువు కావడానికి వీల్లేదు. అయితే వాళ్ల పేర్లు చిరునామాలు ఎందుకు తెలుసుకోమంటాడు? తనకు 50 రూపాయలు ఈ కాస్త పనికే ఇస్తున్నాడంటే వాళ్ళని గురించి తెలుసుకోవాలని అతను ఎంత ఆతృత పడుతున్నాడో ఊహించవచ్చు. ఇలా 10 నిమిషాలు గడిచాయి. తను వచ్చేటప్పుడు ఓ సిగరెట్ ప్యాకెట్ తెచ్చుకోవాల్సింది. వాళ్ళిద్దరూ ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారో. తను ఒంటరిగా ఎంతసేపలా కాపలా కాయడం? తనకు డబ్బిచ్చిన మనిషికి వాళ్లతో పరిచయం ఉండి ఉండాలి. లేకపోతే తనే వాళ్లను వెంబడించి వాళ్ల పేర్లు చిరునామాలు తెలుసుకునేవాడు. తను వాళ్ల వెనక వెళ్తే వాళ్లు గుర్తుపడతారని భయపడి తనకు ఆ పని చెప్పాడు. ఆలోచిస్తే విచిత్రంగానే ఉన్నది. అతనికి వాళ్లతో పరిచయం ఉంటే వాళ్ల పేర్లు ఎందుకు తెలియవు? వాళ్లతో పరిచయం లేకపోతే అపరిచితుల పేర్లు తెలుసుకోవడానికి అతనికి ఎందుకంత ఆతృత? 50 రూపాయలు ఖర్చు చేయడం ఎందుకు? ఒక ప్రశ్నలో నుంచి ఇంకో ప్రశ్న తరుముకు వస్తోంది. సుందరం మెదడు వేడెక్కింది. తనకెందుకని చెప్పిన పని చేసి 50 రూపాయలు తీసుకుంటే సరిపోతుందని అనుకున్నాడు. 50 రూపాయలు తలచుకుంటేనే సుందరం ఒళ్ళు పులకరిస్తోంది. 50 రూపాయలు చేతికి వస్తే తనేం చేయాలి? 190 ఖర్చులున్నాయి. నిజమే, కాని ప్యాంటు కొనుక్కోవాలి. ఈ కుళ్ళు గుడ్డలతో తిరిగితే ఎవరిస్తారుద్యోగం? ఇంటి అద్దె ఇవ్వాలి. కిల్లీ కొట్టువాడికి కొంచెమైనా ఇవ్వాలి. తనకు వచ్చే 50 రూపాయలు ఎంత పొదుపుగా వాడుకోవాలో సుందరం ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆ యువతీ యువకుడు లేచారు. నెమ్మదిగా రోడ్డు వైపు నడుస్తున్నారు. వెంటనే తనూ లేస్తే వాళ్లకి అనుమానం కలగవచ్చుననుకొని 2 నిమిషాలాగి సుందరం లేచి కొంచెం త్వరగా నడిచాడు. వాళ్ళు రోడ్డు మీదకు వెళ్లే సమయానికి వాళ్ల వెనక ఓ 5 గజాల దూరంలో ఉన్నాడు. సుందరం సిమెంట్ సోఫా వైపు చూశాడు. తనకు డబ్బిచ్చిన మనిషి అక్కడ లేడు. ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను అక్కడే ఉంటే బావుండేదే. అతను చెప్పిన వాళ్లనే వెంటాడుతున్నట్టు అతను తనకు సైగ చేసి ఉండేవాడు. క్రోటాన్స్ పక్కన ఒక అడుగు ఎత్తు గట్టు ఉన్నది.
ఆ గట్టుకు పక్కన ఉన్న పేవ్మెంట్ వెంటనే వరుసగా తళతళ మెరిసే మోటార్ కార్లు నిలబడి ఉన్నాయి. రకరకాల ఆడవాళ్లు, మగవాళ్ళు, పిల్లలు ఆ పేవ్మెంట్ మీద షికారు చేస్తున్నారు. డబ్బున్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు, దుఃఖం మరిచిపోవడానికి వచ్చిన వాళ్ళు, అన్ని రకాల జనంతో పేవ్మెంట్ నిండిపోయింది. ఆ యువతీ యువకుడు పైక్రాఫ్ట్స్ రోడ్డు వైపు నెమ్మదిగా నడుస్తున్నారు. వాళ్ళు టాక్సీ ఎక్కుతారా? తనకు వెంటనే టాక్సీ దొరుకుతుందా? దొరక్కపోతే ఏం చేయాలి? వాళ్ళెక్కిన టాక్సీ నెంబర్ జ్ఞాపకం పెట్టుకొని తర్వాత టాక్సీ డ్రైవర్ని కలుసుకొని వాళ్లను ఎక్కడ దింపాడో అడగాలి. ఒకవేళ ఇద్దరూ వేరే వేరే బస్సులెక్కి చెరొక చోటికి వెళ్తే తను ఎవరిని వెంబడించాలి? ఇలా ఆలోచిస్తూ సుందరం వాళ్ల వెనకే వెళ్ళాడు. 13వ నెంబర్ బస్టాండ్ వద్ద క్యూలో ఆ యువతీ యువకుడు నిలబడ్డారు. క్యూలో తను చాలా వెనకగా నిల్చుంటే వాళ్ళు బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ చోటు లేదని అనవచ్చనుకొని ఆమె వెనకే నిలబడ్డాడు సుందరం. వాళ్ళు వెనక్కు తిరిగి చూడలేదు. తమను ఎవరో వెంటాడుతున్నారన్న అనుమానం లేదు వాళ్లకి. కనుక తను జంకవలసిన అవసరం లేదు. అంతలో 3వ నెంబర్ బస్సు వచ్చి ఆగింది. క్యూలో నిలబడ్డ వాళ్ళు ఒక్కొక్కరే ముందుకు జరుగుతున్నారు. ఆ యువతీ యువకులు ఎక్కడికి వెళ్తారో తనకు తెలియదు. కనుక తను మాంబళం టెర్మినల్కు టికెట్ కొనుక్కుంటే సమస్య తీరుతుందని సుందరం ఆలోచించాడు. టికెట్ సార్ అంటూ కండక్టర్ ఆ యువకుడి దగ్గరకు వచ్చాడు. ఆ యువకుడు లాల్చీ జేబులో చేయి పెట్టాడు. మరుక్షణం మొహం పాలిపోయింది. కంగారుగా 2 జేబుల్లో వెతికాడు. పర్స్ లేదు. ఓసారి కిందకి చూసి, అయ్యో, నా పర్స్ ఎవడో కొట్టేశాడు అని అన్నారు. బస్సులో ప్రయాణికులంతా ఆ యువకుడి వైపు తిరిగారు. పర్సులో ఎంతున్నది అని ఒకరడిగారు. బస్ ఎక్కుతుండగా పోయిందా? ఎక్కడ పోయింది అని ఇంకొకరడిగారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే మాత్రం ఏం లాభం? పోయిన పర్సు రాదు. ఆ దొంగ దొరకడు. వృధా శ్రమ అని కండక్టర్ సలహా ఇచ్చాడు. ఆ యువకుడు ఆ యువతి వైపు చూశాడు. ఇద్దరూ బస్సు దిగారు. సుందరం చిక్కుల్లో పడ్డాడు. తను టికెట్ కొనేశాడు. తను బస్సు దిగడం ఎలా? దిగితే కండక్టరు, బస్సులో ఉన్న ప్రయాణికులు అనుమానిస్తారు. క్యూలో జనమంతా బస్సులో ఎక్కేశారు. కండక్టర్ ఈల ఊదబోతున్నాడు. అంతలో ఒక ముసలామె బస్ ఎక్కబోయింది. ఎడమిల్లే అని కండక్టర్ అన్నాడు. త్వరగా వెళ్లాలని బస్ ఎక్కించుకోమని ఆ ముసలామె ప్రాధేయపడింది. కండక్టర్ వినిపించుకోలేదు. పాపం, నేను దిగేస్తానులేండి, ఆ ముసలామెనెక్కించుకోండి అని సుందరం అన్నాడు. అంత గొప్ప త్యాగం చేస్తున్న మనిషి ఎవరా అన్నట్టు కండక్టరు తక్కిన ప్రయాణికులంతా సుందరాన్ని విచిత్రంగా చూశారు. కండక్టర్ జవాబు చెప్పేలోగా సుందరం బస్ దిగేశాడు. కండక్టర్లో పరివర్తన కలిగి సుందరం దిగవలసిన అవసరం లేదని, ఆ ముసలామని ఎక్కించుకుంటాడని అంటాడేమోనని సుందరం భయపడ్డాడు. బస్సు కదిలి వెళ్ళిపోయింది. బస్టాండ్కి కొంచెం దూరంగా చెట్ల కింద నిల్చున్నారు ఆ యువతీ యువకులు. వాళ్లకు సమీపంగా సుందరం వెళ్ళాడు. ఇప్పుడేం చేద్దాం అని ఆమె అడిగింది. అదే ఆలోచిస్తున్నాను. ఇంట్లో కూడా నా దగ్గర డబ్బు లేదు, అంతా పర్సులోనే ఉన్నది అని యువకుడు నీరసంగా అన్నాడు. టాక్సీలో వెళ్ళి ఇంటి దగ్గర డబ్బిచ్చేస్తే అన్నయ్య అనుమానిస్తాడు అని ఆ యువతి అన్నది. సుందరం ధైర్యం చేసి వాళ్ల దగ్గరకు జరిగి పర్సులో ఎంతుందేమిటి అని చనువుగా అడిగాడు. ఆ యువకుడు సుందరాన్ని పరీక్షగా చూశాడు. సుందరం బస్సులో తన కూడా ఎక్కి దిగేశాడని అతనికి తెలియదు. 20 రూపాయల చిల్లర అని జవాబు చెప్పాడు. ఈ ప్రాంతాల్లో నీ స్నేహితులెవరూ లేరా అని ఆమె అడిగింది. ఆ యువకుడు లేరని తల తిప్పాడు. మీరెక్కడికి వెళ్ళాలి అని సుందరం అడిగాడు. మాంబళం అని అతనన్నాడు. నేను మాంబళమే వెళ్తున్నాను, దింపేస్తాను రండి అని సుందరం అన్నాడు. వాళ్ళిద్దరూ సుందరాన్ని అనుమానంగా చూశారు. జవాబు చెప్పలేదు. ఎదురుగా వచ్చిన టాక్సీ నాపాడు సుందరం. రండి, సంకోచించకండి. బొంబాయిలో ఇటువంటి చిక్కుల్లో ఓసారి ఇరుక్కున్నాను. ఊరంతా గాలించిన పరిచయమున్న మనిషి లేడు. హోటల్కి చేరుకొని ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాను అని సుందరం కార్ తలుపు తెరిచాడు. ఆ యువకుడు యువతి వైపు చూశాడు. ఆమె తల ఊపింది. ఇద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు. సుందరం ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. 10 నిమిషాల్లో టాక్సీ మాంబళం చేరుకున్నది. మీ ఇల్లెక్కడ అని సుందరం అడిగాడు. వాణిమహల్ వద్ద దింపేయండి, నడిచి వెళ్ళిపోతాం అని అతనన్నాడు. నో పర్వాలేదు, ఇంటి దగ్గరే దింపి వెళ్తాను, చెప్పండి
అని సుందరం పట్టుపట్టాడు. తిరుమల పిళ్ళే రోడ్లోకి తిప్పించండి అని అతనన్నాడు. ఆ వీధిలోకి వెళ్ళిన తర్వాత భగీరథమ్మాళ్ వీధి మొనలో కారు ఆపమన్నాడు. టాక్సీ ఆగగానే ఆ అమ్మాయి దిగింది. చాలా థ్యాంక్స్, వస్తాను అని సుందరానికి నమస్కారం చేసింది. మీరు పాండీ బజార్ మీదుగా వెళ్ళేటట్టుంటే నన్నక్కడ దింపి వెళ్ళండి అని ఆ యువకుడన్నాడు. సుందరం ఆ యువకుణ్ణి కొంచెం తీక్షణంగా చూసి, రాత్రి 9 గంటలైంది, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు, మీరింట్లో దింపిరండి, నేనిక్కడే కాచుకొనుంటాను అని అన్నాడు. అవసరం లేదండి, ఇల్లు దగ్గరే ఉంది అని అతననగానే, అయితే ఆమె ఇంట్లోకి వెళ్లేంతవరకు ఇక్కడే కాచుకుందాం అని సుందరం అన్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. కొన్నిళ్ళు దాటిన తర్వాత ఓ ఇంటి గేటు తెరుచుకొని లోపలికి వెళ్లడం చూశాక డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని చెప్పి, మీరు పాండీ బజార్లో దిగవలసిన అవసరం లేదు, ఇంటి దగ్గరే దింపి వెళ్తాను అని సుందరం అన్నాడు. అవును, నేను ఇంటికే వెళ్ళాలి, హోటల్ భోజనం టికెట్టు ఇంట్లో ఉంది, ఉస్మాన్ రోడ్డు మీదుగా వెళ్ళండి అని యువకుడన్నాడు. డ్రైవర్ ఉస్మాన్ రోడ్డు వైపు కారు తిప్పాడు. ఉస్మాన్ రోడ్లో ఒక పెద్ద మేడ ముందు టాక్సీని ఆపమన్నాడతను. ఈ ఇంట్లో గదిలో ఉంటున్నాను, చాలా థ్యాంక్స్ అన్నట్టు మీ పేరు చెప్పనేలేదు అని ఆ యువకుడన్నాడు. సుందరం, మీ పేరు అని అతననగానే, వెంకటరాజు అని అతనన్నాడు. మరి ఆవిడ పేరు అని సుందరం ధైర్యం చేసి అడిగాడు. వెంకటరాజు క్షణంపాటు సందేహించి, లక్ష్మి అని అన్నాడు. బహుశా బీచ్లోనే మళ్ళీ కలుసుకుంటాం, గుడ్ నైట్ అని సుందరం డ్రైవర్ని బయలుదేరమని చెప్పి తనలో తాను నవ్వుకున్నాడు. చాలా సులభంగానే వాళ్ల చిరునామాలు తెలుసుకున్నాడు. ఆ యువకుడి మనీ పర్స్ ఎవరో దొంగలించడం తనకు ఉపకరించింది అని అనుకొని బీచ్కి వెళ్ళమని డ్రైవర్కి చెప్పాడు. టాక్సీ బీచ్కి చేరుకోగానే సుందరం టాక్సీ దిగి సిమెంట్ సోఫా వైపు నడిచాడు. తనకు డబ్బిస్తానన్న మనిషి సిమెంట్ సోఫాలో లేడు. చేతి గడియారం చూసుకున్నాడు. 10 గంటలైంది. బీచ్లో జనం లేరు. అక్కడే ఉంటానని చెప్పిన మనిషి ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అని సుందరం అనుకున్నాడు. టాక్సీ డబ్బులిచ్చిన తర్వాత ₹1/2 మిగిలింది. సిమెంట్ సోఫా వైపు వెళ్ళి 10 నిమిషాలు నిలబడ్డాడు. తనకు డబ్బులిస్తానన్న ఆ మనిషి జాడలేడు. విసిగిపోయి కాలినడకన బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత క్రోటన్స్ పక్కన నీడలో నుంచి ఆ మనిషి వచ్చాడు. మీరిక్కడున్నారా అని సుందరం ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నువ్వు టాక్సీ దిగడం, నా కోసం వెతకడం ఇక్కడ్నుంచి నేను చూస్తూనే ఉన్నాను అని ఆ మనిషి అన్నాడు. అయితే అక్కడికెందుకు రాలేదు అని సుందరం అడిగాడు. నా ఇష్టం, వెళ్ళిన పని చేసుకొచ్చావా అని ఆ మనిషి అనగానే, అతని పేరు వెంకటరాజు, ఉస్మాన్ రోడ్లో నెంబర్ 898 నెంబర్ ఇంట్లో ఓ గదిలో ఉంటున్నాడు. ఆ అమ్మాయి పేరు లక్ష్మి అని చెప్పాడు. లక్ష్మి అని నేను అనుకోను, అసలు పేరు ఇంకేదో ఉండి ఉంటుంది. భగీరథమ్మాళ్ వీధిలో 4వ ఇంట్లో ఉంటోంది అని సుందరం అనగానే, గుడ్, థ్యాంక్స్ అని అతను పర్స్ తీసి 5 10 నోట్లు లెక్కపెట్టి సుందరానికిచ్చాడు. నేను నిజంగానే వెళ్ళి పేర్లు కనుక్కున్నానో లేదో నిర్ధారణ చేసుకోకుండా అని సుందరం అంటూ ఉండగానే, నువ్వు వాళ్లను టాక్సీ ఎక్కించుకొని వెళ్ళడం నేను చూశాను అని అతనన్నాడు. సుందరం ఆశ్చర్యంతో, అంటే నన్ను కంట కనిపెడుతూనే ఉన్నారన్నమాట అని అన్నాడు. నువ్విక ఇంటికి వెళ్ళు, ఇవాళ నువ్వు చేసిన ఈ సహాయం విషయం మర్చిపో, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పకు అని అతనన్నాడు. ఎందుకు అని సుందరం అడిగాడు. చెబితే చిక్కుల్లో పడతావు, తర్వాత చింతిస్తావు, జాగ్రత్త అని అతను వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా నీలం రంగు బెడ్రూమ్ లైట్ సన్నని కాంతి గదిలో వెదజల్లుతోంది. విశ్వం పక్క మీద పడుకున్నాడే కాని నిద్రపట్టలేదు. చాలాసేపు అటూ ఇటూ దొర్లాడు. విసుగెత్తి లేచి సిగరెట్ వెలిగించి బాల్కనీలోకి వెళ్ళాడు. సిగరెట్ కాల్చడం పూర్తయిన తర్వాత మళ్ళీ పడక గదిలోకి వచ్చాడు. రేవతి అతని మంచానికి కొంచెం ఎడంగా ఇంకో మంచం మీద పడుకున్నది. సామాన్యంగా 2 మంచాలు ఒకదాన్నొకటి కలిసి ఉంటాయి. ఆ రాత్రి రేవతి తన మంచం దూరంగా జరుపుకున్నది. పిక్కల వరకు పైకి చెదిరిపోయిన ఆమె చీరలో నుంచి కనిపిస్తున్న ఆమె తొడ నునుపు, నగ్నంగా కనిపిస్తున్న నడుము, నిద్రలో బరువుగా పైకి ఎగిరి కిందకి నెమ్మదిగా దిగజారుతున్న ఆమె చెయ్యి, ఆ చేతి వేళ్ల గోళ్లకి ఉన్న ఎర్రని రంగు,
విశ్వం కాసేపు పరీక్షగా చూశాడు. నెమ్మదిగా ఆమె మంచాన్ని సమీపించి వంగి ఆమె చేతులను ముద్దు పెట్టుకున్నాడు. ఆమెలో చలనం లేదు. అతను ఇంకొంచెం చొరవగా ఆమె చెయ్యి పక్కకు తీసి చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. రేవతి కళ్ళు తెరిచింది. భర్తని కోపంగా చూసి రెండో వైపుకు తిరిగి రెండు చేతులు మొహానికి అడ్డు పెట్టుకొని పడుకున్నది. విశ్వం మంచం మీద కూర్చున్నాడు. ఒక చెయ్యి ఆమె నడుం మీద వేసి, రేవతి, నువ్వు కోపం తెచ్చుకోకూడదు, నన్ను అర్థం చేసుకోవాలి అని అన్నాడు. మగాడు అయితే నువ్వే వదిలేయాలరా. రేయ్, విషయం నాకు అర్థమైందో. ఈడు మగసింహంరా. ఈడా మరేటనుకున్నా? ఎంతసేపు నేను మిమ్మల్ని అర్థం చేసుకొని మీ ఇష్టప్రకారం నడుచుకోవాలే గాని మీరు నన్ను అర్థం చేసుకోరన్నమాట అని రేవతి అనగానే, రేవతి, నేను ఇంట్లో ఉండేది కొన్ని గంటలు, మళ్ళీ తెల్లారి లేవగానే ఆఫీస్కి వెళ్ళాలి. ఇంట్లో ఉన్న ఈ కొన్ని గంటలు వృధాగా అంటూ ఆమె చేతుల్ని మొహం మీద నుంచి లాగాడు. రేవతి చటుక్కున లేచి కూర్చొని, తప్పంతా నాదేనన్నమాట అని అన్నది. చూడు, ఇప్పుడు నీతో నేను వాదించదలుచుకోలేదు అని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కోబోయాడు. రేవతి అతన్ని ఒక్క తోపు తోసి మంచం మీద నుంచి లేచింది. చాలా వరకు వచ్చిందన్నమాట వ్యవహారం. ఈ ఇంట్లో వాడు అడుగుపెట్టినప్పటి నుంచి నువ్వు చాలా మారిపోయావు అని విశ్వం కోపంగా అన్నాడు. రేవతి జవాబు చెప్పలేదు. ఆ గదిలో నుంచి చరచరా వెళ్ళిపోయింది. విశ్వం ఒంటరిగా పడుకున్నాడు. 2 నిమిషాల తర్వాత చటుక్కున లేచి వెళ్ళి పడక గది తలుపు మూసి లోపల గడియ పెట్టేశాడు. ఆ మేనత్త కొడుకు ఇంటికి రావడం మొదలుపెట్టాక రేవతి ఏదో ఒక వంక పెట్టి తనను ముట్టుకోనివ్వడం లేదు. అది చాలు తన అనుమానం నిర్ధారణ కావడానికి. తనిప్పుడు ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలతో చాలా ఆలస్యంగా నిద్రపోయాడు విశ్వం. ఇదిలా ఉండగా డోర్ బెల్ ఖంగున మోగింది. డిటెక్టివ్ యుగంధర్ పుస్తకం మీద నుంచి దృష్టి తిప్పి తలుపు వైపు చూశాడు. అంతలో పక్క గదిలో నుంచి యుగంధర్ అసిస్టెంట్ రాజు వెళ్ళి తలుపు తీశాడు. తలుపుకు అవతల మెట్ల మీద నిలబడి ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు, డిటెక్టివ్ యుగంధర్ గారున్నారా అని అడిగాడు. ఉన్నారు, రండి అని రాజు అన్నాడు. ఆ వృద్ధుడు లోపలికి రాగానే తలుపు మూసి, మీ పేరు అని అడిగాడు. ధర్మారావు, విజయవాడ నుంచి వచ్చాను అని ఆ వృద్ధుడన్నాడు. కూర్చోండి అని చెప్పి రాజు యుగంధర్ గది స్ప్రింగ్ డోర్స్ తోసుకొని వెళ్ళి యుగంధర్కి చెప్పాడు. సరే పిలుచుకురా అని యుగంధర్ అన్నాడు. రాజు వెళ్ళి ఆ వృద్ధుణ్ణి వెంటబెట్టుకు వచ్చి, ఈయనే డిటెక్టివ్ యుగంధర్ గారు, ఈయన ధర్మారావు గారు అని పరిచయం చేశాడు. కూర్చోండి అని యుగంధర్ ఆ వృద్ధుణ్ణి పరీక్షగా చూశాడు. బాగా డబ్బున్నవాడి మల్లే ఉన్నాడు. ఖరీదైన బట్టలు, బంగారం రిస్ట్ వాచ్, వేళ్లకి ఉంగరాలు, సన్నగా పొడుగ్గా ఉన్నాడు. పల్చబడిన తెల్లని జుట్టు, పల్చని మొహం. మిమ్మల్ని కలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఈ వేళ కుదిరింది అని ధర్మారావు అన్నాడు. ఈ ఊరికి పని మీద వచ్చారా అని యుగంధర్ అడిగాడు. వేరే ఇంకేమీ పని లేదు, మిమ్మల్ని కలుసుకోవాలనే వచ్చాను అని ధర్మారావు అనగానే యుగంధర్ తల ఊపాడు. నా తరపున కొంత దర్యాప్తు చేసి పెట్టవలసి ఉన్నది. ఫీజు విషయం మీ ఇష్టం. సామాన్యంగా మీరు ఛార్జ్ చేసే దానికన్నా ఎక్కువే ఛార్జ్ చేయవచ్చు అని ధర్మారావు అనగానే, ఏం దర్యాప్తు చేయాలి అని యుగంధర్ అడిగాడు. 38 ఏళ్ల క్రితం నాకు పరిచయమున్న ఓ మనిషి జాడలు తెలుసుకోవాలి అని ధర్మారావు అనగానే, ఎవరా మనిషి, ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానాలు వివరంగా చెప్పవలసి ఉంటుంది అని యుగంధర్ అనగానే, 38 ఏళ్ల క్రితం మైలాపూర్లో కచేరీ రోడ్లో 827 నెంబర్ ఇంట్లో విశ్వనాథయ్యర్ అనే లాయర్ ఉండేవాడు. వాళ్ళింట్లో వంట మనిషిగా ఒక ఆముండేది. ఆమె పేరు సంపూర్ణ. ఆ సంపూర్ణ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నది తెలుసుకొని చెప్పాలి అని ధర్మారావు అనగానే, ఆమె ఎక్కడుంటున్నదో మీకెందుకు, ఆమె మీకు బంధువా, వివరాలన్నీ చెప్పాలి అని యుగంధర్ అనగానే ధర్మారావు ఇబ్బందిగా మొహం పెట్టి గదంతా ఓసారి కలియచూశాడు. నా అసిస్టెంట్ రాజు, చెప్పవచ్చు. ఈ 4 గోడల మధ్య మీరేం చెప్పినా అది రహస్యంగా ఉంచుతాం, ప్రపంచానికి తెలియదు అని యుగంధర్ అన్నాడు. ధర్మారావు చిన్నగా దగ్గి కోట్ జేబులో నుంచి పొగచుట్టల కేసు తీసి,
చుట్ట కాల్చుకోవచ్చా అని అడిగాడు. ఓ నిరభ్యంతరంగా అంటూ యుగంధర్ యాష్ట్రే ధర్మారావు ముందుకు తోశాడు. నేనిప్పుడు చెప్పే విషయాలు మరెవరికీ చెప్పనని మీరు హామీ ఇచ్చారు గనక చెబుతున్నాను. నాకు ఇప్పుడు 62 నేను విజయవాడలో వ్యాపారం చేస్తున్నాను. సిమెంట్ ఫ్యాక్టరీ కట్టించాను. ఈ 10 బాగా డబ్బు గడించాను అని చుట్ట వెలిగించి అగ్గిపుల్ల యాస్ట్రేలో పడేసి కాలుతున్న చుట్టని కాసేపు చూసుకొని, నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, అంటే నాకు వారసులు లేరు, నా ఆస్తి దాదాపు 60 లక్షల దాకా ఉంటుంది అని ధర్మారావు అన్నాడు. యుగంధర్ అతని మాటలకు ఊకొడుతున్నాడు. రాజు అవతల బల్ల వెనక కూర్చొని షార్ట్ హ్యాండ్లో ధర్మారావు చెబుతున్న విషయాలు రాసుకుంటున్నాడు. మా నాన్నగారు లాయర్, విజయవాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. ఆయనకు నేనొక్కడే కొడుకుని. ప్రాక్టీస్ బాగానే ఉండేది. లా చదివి తనతో పాటు ప్రాక్టీస్ చేసి క్రమేణా తన ప్రాక్టీస్ అంతా నేను తీసుకోవాలని ఆయన ఆలోచించారు. హైకోర్టు ఆఫీస్కి తరచూ మా నాన్నగారు మద్రాస్ వస్తుండేవారు. విశ్వనాథయ్యర్ గారు మా నాన్న స్నేహితులు. నేను లా చదవడానికి మద్రాస్ వచ్చినప్పుడు విశ్వనాథయ్యర్ నన్ను వాళ్ళింట్లో ఉండమని చెప్పారు. నేను లా చదివిన 2 ఏళ్ళు విశ్వనాథయ్యర్ గారింట్లో ఉన్నాను అంటూ ధర్మారావు కళ్ళద్దాలు తీసేసి జేబు రుమాల్తో కళ్ళు తుడుచుకున్నాడు. మళ్ళీ కళ్ళద్దాలు పెట్టుకొని చెప్పడం ప్రారంభించాడు. విశ్వనాథయ్యర్ గారికి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి స్కూల్ ఫైనల్ చదువుతుండేది, పేరు శారద. రెండో అమ్మాయి శ్రీమణి 4వ ఫారం చదువుతుండేది. పెద్దమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని విశ్వనాథయ్యర్ గారి ఆలోచన. మా నాన్నగారు కూడా అలాగే ఉద్దేశించారని నాకు తర్వాత తెలిసింది. నేను హాస్టల్లో ఉండకుండా వారింట్లో ఉండేటట్లు ఆ ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారని కూడా తెలిసింది అని ధర్మారావు టక్కున మాటలాపేసి యుగంధర్ మొహంలోకి చూశాడు. యుగంధర్ సూటిగా ధర్మారావు కళ్ళలోకి చూసి చెప్పండి అని అన్నాడు. శారద అందవికారమైన మనిషి కాదు, తెలివైనది, చురుకైనది. కానీ నాకు ఆ అమ్మాయిలో ఏమాత్రం ఇంట్రెస్ట్ కలగలేదు. బహుశా నేను శారదను నిర్లక్ష్యం చేయడానికి కారణం సంపూర్ణ కావచ్చు. సంపూర్ణ వితంతువు. విశ్వనాథయ్యర్ ఇంట్లో వంట చేస్తూ ఉండేది. ప్రైవేటుగా బనారస్ మెట్రికులేషన్ చదువుతుండేది. విశ్వనాథయ్యర్ చాలా ఉదార స్వభావులు. ఆయన ఇంట్లో ఎప్పుడూ ఒకరిద్దరు అనాథలో వితంతువులో ఉండేవారు. సంపూర్ణ విషయం చెబుతాను. వితంతువు కనుక ముస్తాబు చేసుకోకూడదు. ఎప్పుడూ తెల్లని చీరలే కట్టుకునేది, తెల్లని జాకెట్ వేసుకునేది. నూనె పూసుకొని దువ్వుకొని జడ వేసుకుంటే జుట్టు నల్లగా నిగనిగలాడేది. కానీ ఎప్పుడూ నూనె పూసుకొని జడ వేసుకునేది కాదు. జుట్టు పీచులా మొహం మీద పడుతుండేది. బొట్టు పెట్టుకునేది కాదు. అయితేనేం ఆ మొహంలో కళాకాంతులు 1,00,000 మంది ఆడవాళ్లలో ఒక్కరికి కూడా ఉండవు. కళ్లకు కాటుక పెట్టుకోకపోయినా పెట్టుకున్నట్లే ఉండేవి. విశాలమైన ఆ కళ్ళ చుట్టూ రెప్పలు నల్లగా విసన కర్రల్లా పరుచుకొనుండేవి. ఎప్పుడు తాంబూలం వేసుకున్నట్లు ఆమె పెదవులు కెంపుల్లా మెరుస్తుండేవి. సంపూర్ణ మాట్లాడితే సంగీతం వినిపించేది. ఈ సోదంతా దేనికి కానీ క్లుప్తంగా చెబుతాను. నేను సంపూర్ణను ప్రేమించాను అని ధర్మారావు అన్నాడు. ఇప్పుడా వృద్ధుడికి వయస్సు వాంఛ రెండూ లేవు. అయినా చిన్ననాటి ఆ ప్రేమను తలుచుకుంటేనే ఆ వృద్ధుడి కళ్ళలో దీపాలు వెలిగాయి. మా నాన్న సనాతన పరుడు. విశ్వనాథయ్యర్ సనాతనుడు కాకపోయినా తన కూతురికి ఉద్దేశించబడ్డ నేను తన ఇంట్లో ఉన్న ఇంకో అమ్మాయి మీదకి దృష్టి పోనిస్తే సహించడని నాకు తెలుసు. సంపూర్ణ ఎంత అందమైనదైనా ఆమె మీద మనస్సు లగ్నం చేయడం వివేకం కాదని నాకు తెలుసు. అందుకనే వీలైనంత వరకు ఇంట్లో సంపూర్ణను తప్పించుకు తిరిగేవాణ్ణి. కానీ ప్రయోజనం లేకపోయింది. నా వివేకానికన్నా సంపూర్ణ అందానికి ఉన్న బలం ఎక్కువ. నా నిగ్రహం కన్నా ఆమె ఆకర్షణ ఎక్కువ. పరిస్థితులు కలిసి వచ్చాయి.
విశ్వనాథయ్యర్ బంధువుల ఇంట్లో పెళ్లికి సకుటుంబంగా ఊరికి వెళ్ళాడు. సంపూర్ణను వశం చేసుకున్నాను. సంపూర్ణ నాదైంది. విశ్వనాథయ్యర్ పెళ్లికి వెళ్ళి అక్కడ్నుంచి తన స్వగ్రామం వెళ్ళి 20 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. ఆ 20 రోజులు స్వర్గంలా గడిచాయి. డాబా మీద గడిపిన వెన్నెల రాత్రులు, సంపూర్ణ పెదవుల ఎరుపు, ఒంటి నునుపు ఇప్పటికీ ఇంకా మర్చిపోలేదు. ధర్మారావు 10 క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజులు నెమరు వేసుకుంటున్నాడని యుగంధర్ గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. నిజమైన సుఖం, ఆనందం ఇచ్చిన రోజులన్నీ తీయని కలల్లాంటివి. చటుక్కున మెలకువ వస్తుంది. కల కరిగిపోతుంది. వాస్తవికం కళ్ల ముందు నిలుస్తుంది. విశ్వనాథయ్యర్ తిరిగి వచ్చిన తర్వాత నేను సంపూర్ణ మాట్లాడుకోవడానికే అవకాశం ఉండేది కాదు. చూపుల్లో గాని చేష్టల్లో గాని ఎవరికీ తెలియకూడదు. రహస్యం, దొంగ బతుకు చాలా కష్టంగా ఉండేది. సంపూర్ణ తనకు నెల తప్పిందని చెప్పింది. నా అవస్థ మీరు ఊహించవలసిందే. అప్పుడు నాకు 24 ఏళ్ళు. ఇంకా చదువుకుంటున్నాను. మా నాన్నగారి మీద ఆధారపడి ఉన్నాను. విశ్వనాథయ్యర్ ఇంట్లో అతిథిగా ఉన్నాను. నలుగురికి తెలిస్తే నన్ను గురించి ఏమనుకుంటారు? స్వార్థం అలాంటిది. నా భవిష్యత్తుకి భంగం కలుగుతుందనే భయం వల్ల సంపూర్ణ మీద ఉన్న ఇష్టం పోగొట్టుకున్నాను. ఆ రోజు నుంచి సంపూర్ణ నా కంటికి పెను భూతంలా కనిపించేది. ఏ క్షణాన విశ్వనాథయ్యర్ భార్యకు చెబుతుందో అని గజగజ వణికిపోయాను. తన విషయం ఇక అట్టే కాలం దాగదని, తనన్ను పెళ్లి చేసుకోమని సంపూర్ణ ఉత్తరం రాసి ఎవరూ చూడకుండా నాకందించింది. నేనా ఉత్తరం చదివి చింపి పారేశాను. జవాబు రాయలేదు. సంపూర్ణను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మా నాన్నగారికి చెప్పే ధైర్యం లేదు నాకు. నేను కనిపించినప్పుడల్లా సంపూర్ణ నా వైపు జాలిగా చూసేది. జవాబు కోసం చాలా రోజులు కాచుకున్నది. నేను జవాబు రాయకపోయేటప్పటికీ తనన్ను పెళ్లి చేసుకునే ధైర్యం నాకు లేదని గ్రహించి ఉంటుంది. ఒకరోజు తెల్లారి లేచి చూస్తే సంపూర్ణ ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్తున్నది ఎవరికీ చెప్పలేదు. ఇంట్లో నుంచి మాయమైంది, అంతే అని ధర్మారావన్నాడు. విశ్వనాథయ్యర్ గారు ఏం చేశారు అని యుగంధర్ అడిగాడు. సంపూర్ణ ఏమైందని ఆయన గాభరా పడ్డారు. ఆమె ఏదో దుస్థితిలో ఉన్నదని ఆయనకు తెలియదు. ఏ దుర్మార్గుడో వలలో వేసుకుని లేవదీసుకుపోయి ఉంటాడని ఆయన అనుకున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. సంపూర్ణ ఆత్మహత్య చేసుకొనుంటే ఆమె శవమైనా కనిపించేది. ఆమె స్వగ్రామానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు అని ధర్మారావు నిట్టూర్చాడు. మరి ఈ 30 ఏళ్ళు మీరేం చేస్తున్నారు అని యుగంధర్ అడిగాడు. నేను చేసిన పాడు పనికి పశ్చాత్తాపంతో, సంపూర్ణ మీద నిజంగా ఉన్న అపేక్ష వల్ల కలిగిన విచారంతో చదువు సరిగ్గా సాగలేదు. చదువు మానేసి విజయవాడ వెళ్ళాను. చిన్న వ్యాపారమేదో మొదలుపెట్టాను. పెళ్లి చేసుకోమని అమ్మ నాన్న పోరు ప్రారంభించారు. ఆ ఆలోచనే నాకిష్టం లేదు. సంపూర్ణ ఎక్కడన్నా కనిపించదా అన్న ఆశుండేది. ఆమెకు నా అసలు ఊరు, నా తండ్రి పేరు తెలుసు. ఎప్పుడో ఒకరోజు నా ఇంటికి వస్తుందనుకున్నాను. ఆ ఆశతో పెళ్లి చేసుకోలేదు. కొంతకాలానికి నాన్న అమ్మ ఇద్దరూ పోయారు. నేనొక్కడే మిగిలాను. వ్యాపారం అభివృద్ధి కాసాగింది. డబ్బు బాగా సంపాదించటం మొదలుపెట్టాను. ఇలా సంవత్సరాలు దొర్లిపోయాయి. సంపూర్ణను మళ్ళీ ఎక్కడో కలుసుకుంటాననే ఆశ ఉంటూనే ఉండేది. ఆ ఆశతోనే ఇన్నేళ్లు గడిపేశాను. ముసలాణ్ణైపోయాను. నాకెవరూ లేరు. ఇంక ఎంతకాలం బతుకుతానో కూడా తెలియదు. ఆరోగ్యమా సరిగ్గా లేదు. మీరు చాలా గొప్ప డిటెక్టివ్లని అందరూ అంటుంటారు. దయచేసి సంపూర్ణ ఎక్కడుందో తెలుసుకోండి. ఆమె చనిపోయి ఉంటే ఆ నిదర్శనాలు సంపాదించండి. ఆమె కొడుకునో కూతుర్నో కని ఉంటే ఆ కొడుకును గాని కూతుర్ను గాని ఎక్కడున్నది తెలుసుకోండి అని ధర్మారావు ఎంతో ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఆమె అప్పుడే ఏ నుయ్యో గొయ్యో చూసుకున్నదేమో అని యుగంధర్ అనగానే, లేదు, ఆ రోజుల్లో పత్రికల్లో పడ్డ ప్రతి ఆత్మహత్య గురించి నేను స్వయంగా దర్యాప్తు చేశాను.
ఎర్నాకులంలో 20 ఏళ్ల స్త్రీ సముద్రంలో పడి చనిపోయిందన్న వార్త పత్రికల్లో చూసి శవాన్ని చూడ్డానికి ఎర్నాకులం వెళ్ళాను. సంపూర్ణ చనిపోయి ఉంటే తర్వాత ఎప్పుడో చనిపోయి ఉండాలి అంటూ ధర్మారావు కోటు జేబులో నుంచి చెక్ బుక్ తీసి బల్ల మీద పెట్టి, చెప్పండి, కేసు తీసుకుంటారా అని ఆశతో అడిగాడు. యుగంధర్ తల ఊపాడు. ధర్మారావు యుగంధర్ బల్ల మీద ఉన్న కలం తీసుకొని 10,000 రూపాయలకు చెక్కు రాసి యుగంధర్కి అందించాడు. ఖర్చుకు సందేహించకండి. దర్యాప్తు చేయడానికి చాలా ఖర్చు కావచ్చు. దగ్గర ఉంచండి. ఖర్చు కాకపోతే తిరిగిద్దురుగాని అని ధర్మారావు అనగానే, సంపూర్ణ గురించిన వివరాలు ఇంకేమైనా చెబుతారా? ఆమె స్వగ్రామమేది? ఆమె వితంతు అన్నారు. గతించిన ఆమె భర్త పేరేమిటి? ఆమె అత్తవారు ఏ ఊరు అని యుగంధర్ అడిగాడు. నాకు తెలియదు, నేనడగలేదు అని ధర్మారావు అన్నాడు. విశ్వనాథయ్యర్ గారు బతికి ఉన్నారా అని యుగంధర్ అడిగాడు. లేదు, ఆయన పోయి చాలా కాలమైంది. అదే ఇంట్లో ఆయన భార్య ఉన్నది. ఆమె పెద్ద కూతురు ఎవరో లాయర్ని పెళ్లి చేసుకున్నది. ఆమె భర్త అక్కడే ఉన్నాడు. శ్రీమణి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అని ధర్మారావు అన్నాడు. మీరీ ఊళ్ళోనే ఉంటారా అని యుగంధర్ అడిగాడు. ఉండమంటే ఉంటాను అని ధర్మారావు అన్నాడు. ఉండండి, మీతో సంప్రదించవలసిన అవసరం రావచ్చు. దర్యాప్తులో మీ పేరు బయట పెట్టవలసిన అవసరం రావచ్చు. మీకు అభ్యంతరం లేదుగా అని యుగంధర్ అడగగానే ధర్మారావు నవ్వి, ఏమీ అభ్యంతరం లేదు. మా నాన్న విశ్వనాథయ్యర్ ఇద్దరూ పోయారు. వాళ్ళిద్దరూ ఉంటేనే నాకు భయం అని ధర్మారావు అన్నాడు. ఇదిలా ఉండగా సన్ రైజ్ హోటల్లో 3వ అంతస్తులో ఓ గదిలో గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చొని 2 కాళ్ళు బల్ల మీద చాచి సిగరెట్ కాలుస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మాణిక్యం. అతనికి 35 ఏళ్లుంటాయి. కొద్దిగా నెరిసిన జుట్టు, పైకి దువ్వుకున్నాడు. బలమైన చేతులు, వెడల్పాటి ఛాతీ, కండలు తిరిగిన శరీరం. 5 నిమిషాల తర్వాత చటుక్కున లేచి నిల్చొని బల్ల మీద ఉన్న తోలు పెట్టె తెరిచాడు. అందులో నుంచి ఓ పిస్తాల్ బయటకు తీసి గుళ్ళున్నాయో లేవో చూసుకున్నాడు. తర్వాత ఒక చిన్న పదునైన కత్తి పెట్టెలో నుంచి తీశాడు. కోటు చేతికి అడుగున ఆ కత్తి కోసం ఏర్పాటు చేసుకున్న అరలో దాన్ని దాచాడు. చేతి గడియారం చూసుకున్నాడు. రాత్రి 11 గంటలైంది. ఫ్యాన్ ఆపేసి దీపం ఆర్పేసి నెమ్మదిగా తలుపు తీశాడు. వసారాలోకి వెళ్ళి తలుపు మూసి తాళం వేద్దామని అనుకుంటూ ఉండగా, వీడికి తప్పకుండా తెలిసి ఉండాలి. చెప్పు. నిజంగా నాకు తెలియదండి. తెలీదు. తెలీదమ్మా. తెలీదు. ఎంత మోసం చేసింది చాలక ఇంకా తెలియదంటున్నావా? డొక్క చీలుస్తాను రాస్కెల్. ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడతావు? నీకు తెలిసి తీరాలి. నిజంగా నాకు తెలియదండి. సాధించలేనట. చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది. ఇది చేతులు కావు. చెప్పు. అమ్మా 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 నీ పాదసాక్షిగా చెప్తున్నాను. నిజంగా నాకు తెలియదమ్మా. నాకు తెలియదమ్మా. నాకు తెలియదు. ఇంకా ఉంది. బాబు!